వ్యవస్థ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దారుణం. సర్కారు వైద్య వ్యవస్థ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక సర్కారు వైద్య వ్యవస్థలో ఏర్పడిన తీవ్ర నిర్లక్ష్యానికి ఈ ఘటన ఉదాహరణగా నిలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మండల కేంద్రం సీతారాంపురంలోని బెస్తకాలనికి చెందిన మారుబోయిన వెంకటరమణ ఆదివారం ఉదయం 10:30 గంటల సమయంలో గుండెపోటుకు గురయ్యారు. కుటుంబ సభ్యుల ఆగమేఘాల మీద ఆయన 24/7 పిహెచ్సికి తరలించారు. అయితే అక్కడ ఒక మేల్ ఒక ఫిమేల్ డాక్టర్ ఇద్దరు ఉన్నప్పటికీ వారు ఇరువురు విధులకు హాజరు కాలేదు. ఇక్కడ 3 స్టాఫ్ నర్సులు ఉండాల్సి ఉండగా 2 బదిలీపై వెళ్ళిపోవడంతో ఒక నర్సు మాత్రం విధులు నిర్వర్తిస్తుంది. ఆమె కూడా నైట్ షిఫ్ట్ చేసి ఇంటికి వెళ్ళిపోయింది. దీంతో ఆయనకు ప్రాథమిక వైద్యం అందించే పరిస్థితి లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా ఉదయగిరికి తరలించేందుకు 108 వాహనాన్ని సంప్రదించగా అది కూడా అందుబాటులో లేదు. పచ్చరంగులు వేయించేందుకు ఆ వాహనాన్ని విజయవాడకి తరలించారు. ప్రత్యామ్నాయంగా మరో వాహనాన్ని ఉంచకపోవడంతో గత్యంతలేక ప్రైవేటు వాహనం రప్పించి ఉదయగిరికి తరలిస్తుండగా మార్గ మధ్యలో వెంకటరమణ మృతి చెందాడు. వైద్య సిబ్బంది పిహెచ్సిలో అందుబాటులో ఉండి సకాలంలో ప్రాథమిక చికిత్సకు అందించుంటే వెంకటరమణ బతికుండేవాడని కుటుంబీకులు కన్నీరు మున్నీరయ్యారు. 108 అయినా అందుబాటులో ఉంటే సకాలంలో ఉదయగిరికి తరలించి వైద్యం చేయించేవారని విలపించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే విదేశీ విద్య పేరిట మోసం అంటూ